హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇక్కడైతే పఫ్ హ్యాండ్స్ అయితే మనము కటింగ్ అనేది చాలాసార్లు చూపించానండి. చాలా వీడియోలు పెట్టాను. అయితే ఇక్కడ ఏంటంటే స్టిచ్చింగ్ అయితే పెట్టలేదు కదా, ఇది సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఫుల్ వీడియో కూడా పెట్టాను ఇది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం క్లాత్ అనేది తీసుకొని ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పొడవు తీసుకుంటాం కదా, అక్కడ ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫిల్స్ అనేది పెట్టుకోనికి ఇక్కడ 5 ఇంచెస్కి మనం మార్క్ చేసి టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ 5 ఇంచెస్లోనే మనమైతే ఫిల్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ క్లాత్ అనేది కొంచెం జారుతూ ఉంటుంది, జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళాలి. కానీ ఇలాంటి క్లాతే బాగుంటుందండి పఫ్ కోసం అయితే. మనం ఫ్యాన్సీ శారీస్ అయితే అసలు సెట్ కావు. మనకి సన్న శారీస్ అంటే ఇలాంటివి ఉంటాయి కదా, డైలీ వేర్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది పఫ్ అనేది. మనకి 250 శారీస్ అయినా సరేనండి, పఫ్ హ్యాండ్స్తో చాలా లుక్ వస్తుంది బ్లౌజ్ అనేది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇక్కడ ఇంత ముందుకైతే నా సైడ్ ఉంది కదా ఫిల్స్ అనేది పెట్టేటప్పుడు, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ పెట్టాలి ఇలా. ఇప్పుడు ఇక్కడ పెట్టేటప్పుడు అయితే ఇందాక నా సైడ్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఇలా పెడితే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా మొత్తం కుట్టేసుకుంటూ వెళ్ళాలి. మనము మార్క్ పెట్టుకున్న దగ్గరికి వరకు కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద పెట్టేసుకోవాలి. లైనింగ్ మీద మనము ఇక్కడ తీసుకున్నాం కదా పట్టి కోసమని, అక్కడ వరకు అయితే పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి లైనింగ్ మీద మెయిన్ క్లాత్ పెట్టేసి. ఇలా తర్వాత చుట్టూ కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి. నీట్గా చేతితోని ఇలా సెట్ చేస్తూ ఉండాలండి ఫిల్స్ అనేది, ఎందుకంటే జరగకుండా మనం కుట్టేసేటప్పుడు. ఎందుకంటే క్లాత్ అనేది ఇది స్మూత్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. అంతే, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడైతే ఇక్కడ మెయిన్ క్లాత్ అంటే మనకి పట్టీ అయితే పెట్టుకోవాలండి. మన శారీలో క్లాత్ అయితే తీసాను, ఆ క్లాత్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇలా ఉల్టా మీద కుడుతున్నాను ఫస్ట్ వచ్చేసి నేను, తర్వాత సీదా మీద మనం పట్టీ మనము ఇలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకోవాలి. చూడండి, చూసారా ఈ కుట్ట అనేది లాస్ట్కి రావాలి ఫ్రెండ్స్. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత కుట్ట అనేది మనకి లాస్ట్లో రావాలి. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా పఫ్ అనేది ఎంత బాగా వస్తుందో. ఇక్కడ చాలా నీట్గా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి.